హాయ్ అండి, మధుర అండ్ బ్లాక్ జోన్. ఈరోజు మనం నేతి బొబ్బట్లు చేయబోతున్నాం. దానికోసం ముందుగా మైదా పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, బొంబాయి రవ్వ ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు శనగపప్పు వేసుకొని అందుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత వడపోసుకొని బెల్లమును శనగపప్పుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసుకొని కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నీట్గా ఉండలు చుట్టుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దలో ఈ ఉండను పెట్టుకొని పైనుండి చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ముందుగానే చేసుకున్న ఉండని ప్లాస్టిక్ కవర్ పై పెట్టుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ తయారు చేసిన బొబ్బట్ని దానిపై వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేగించుకోవాలి. దీంతో ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్టు రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.